హల్లెలూయా. The second phase of the journey. రెండవది ఏంటంటే The third phase. మూడవది, He attempted many times. ఇతను చాలా సార్లు వెళ్ళాడు. He have seen many people getting healed before him. ఆయన కంటే ముందు దిగిన వారు చాలా మంది స్వస్థత పట్టడం చూశాడు. But he kept on attempting. కానీ ఇతడు వెళుతూనే ఉన్నాడు. But I tell you why it took him 38 years to reach. ఎందుకని 38 సంవత్సరాలు పట్టింది అతను పొందుకోవడానికి. So now like ఈ విధంగా he saw the signal that the angel had stirred the water. ఆయన దేవదూత వచ్చి నీళ్ళను కదిలించడం చూశాడు. And all sick people started moving near to the Bethesda pool. ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి బలహీనులు అందరూ కూడా కదులుతూ ఉన్నారు. Sick man was one of them. వాళ్ళలో ఒక బలహీనుడు కూడా ఉన్నారు. And specifically he was not able to walk. ఆ వ్యక్తి నడవలేకపోతున్నారు. Maybe there was some కానీ అక్కడ కొంతమంది who was only deaf. ఆయన చెవిటి వారు ఉంటారు. Maybe there was some who was only mute. కొంతమంది మాట్లాడని మగవారు. Maybe there was some only blind. కొంతమంది గుడ్డివారు ఉంటారు. Maybe there was some they were limping. కొంతమంది కుంటోళ్ళు ఉంటారు. But this man కానీ ఈ వ్యక్తి got the problem with both the legs. కానీ ఈ వ్యక్తి రెండు కాళ్ళకు కూడా కుంటోడే. So he attempted to walk like this. అతను ఈ విధంగా నడుస్తూ వెళ్తున్నాడు. And he sees that someone is get dipped into the water. కొంతమంది వెళ్ళి అక్కడ మునగటం చూశారు. Now the problem is, సమస్య ఏంటంటే the moment he sees someone else has dipped, కొంతమంది అక్కడ మునగటం చూశాడు. ఆయన in his mindset, ఆయన అనుకున్నాడు, he used to think that he has lost the battle for today. అయ్యో ఈ రోజు నేను పోగొట్టుకున్నాను యుద్ధాన్ని అనుకున్నాడు. And he used to came back to the place where he was sitting. And he kept on doing the same thing. మళ్ళా రోజు వెళ్తున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. But nobody gave him the wisdom. కానీ ఎవరు అతనికి జ్ఞానం ఇవ్వలేదు. If someone would have given him the wisdom, ఒకవేళ ఎవరైనా అతనికి జ్ఞానం ఇచ్చినట్లయితే I certainly say నేను ఖచ్చితంగా చెప్పగలను, it would not have taken him 38 years. కానీ అతని జీవితంలో 38 సంవత్సరాల కాలం పట్టి ఉండేది కాదు. You know why? ఎందుకో తెలుసా? Because if he had attempted, ఒకవేళ అతను కనుక దాన్ని ఛేదించుకున్నట్టయితే, and if he had walked little farther, అతను కొంచెం ముందుగా వెళ్ళినట్టు, then he would have stayed there, would not have come back. అతను అక్కడే ఉంటాడు, ఏమాత్రం వెనక్కి తిరిగి వచ్చేవాడు కాదు. Maybe in some time he would be sitting next to the pool. ఆ తర్వాత అతను ఇంకొంచెం ఇంకా వచ్చి, And he says that the angel had to stir, ఆ యొక్క దేవదూత వచ్చి కదిలించి, and he only had to get in. అక్కడ పరిగెత్తాడు. But what he was doing, ఏం చేస్తున్నాడు? he go little farther, అతను కొంచెం ముందుకు వెళ్తున్నాడు. and when seeing that someone has already dipped in, కొంతమంది ఎవరు మునగటం చూశాడు, he used to come back. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. So every attempt, ప్రతి కార్యములో కూడా he was only doing అతను వెళ్తున్నాడు, వస్తున్నాడు, going farther, ముందుకెళ్తున్నాడు, coming backwards. వెనక్కి వస్తున్నాడు. And that's why it took him 38 years. అందుకే తనకు 38 సంవత్సరాల సమయం పట్టింది. You know why? ఎందుకో తెలుసా? Because he had the doubt. అతనికి ఒక సందేహం, He had the doubt. అతనికి ఒక సందేహం ఉంది. I tell you, when the Bible says it very clearly, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. Bible says it very clearly. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. Let's read verse 7 only. యోహాను సువార్త 7వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. Jesus had pity over this man. యేసు ప్రభువారికి ఇతని మీద జాలి కలిగింది. He asked the sick man, do you like to get healed? ఓ చాలా సంవత్సరాలు బలహీనుడా, నీకు స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? But the verse 7 7వ వచనం అంటాడు, clearly talks. అది స్పష్టంగా మాట్లాడుతున్నారు. He had the doubt in his mind. ఆయనకు మనసులో ఒక సందేహం ఉంది. What he said, the first thing, అతను ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా, I have no one who could help me. అయ్యా నాకు సహాయపడేవారు ఎవరూ లేరయ్యా. So in his mindset, in the belief system, ఆయన యొక్క మైండ్ లో, మనసులో విశ్వసించే విధానం ఏంటంటే, he had made up his mind, ఆయన యొక్క మనసుని ఎలా మార్చుకున్నాడంటే, until and unless nobody help me, I won't be able to reach there. ఇగో ఎవరొకరు వచ్చి నాకు సహాయపడేంత వరకు నాకు స్వస్థత రాదు. You know, Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటో తెలుసా? if you have doubt, మీకు ఒక సందేహం ఉంటే, if you have doubt, మీకు సందేహం ఉంటే you don't get any reward. మీరు ఎటువంటి బహుమానాన్ని పొందుకోలేరు. You won't get any reward. మీరు ఎటువంటి బహుమానాన్ని The పొందుకోలేరు. verse 7, 7వ వచనం అంటున్న మాట,
He said, I have no one to help me. అయ్యా నాకు సహాయపడేవారు ఎవరు లేరయ్యా. That means he was doubting on himself. తనకు తానుగా సందేహపడుతూ ఉన్నాడు. And he was more trusting on others. అతడు ఎవరో ఒకరి మీద అతడు నమ్మిక ఉంచుతున్నాడు. He was thinking that someone should come and help me. అతడు అనుకున్నాడు ఎవరో ఒకరు వచ్చి నాకు సహాయపడితేనే కానీ నాకు స్వస్థత రాదు. I say there's a saying. నేను అదే చెప్తాను, ఒక సామెత. Wise people జ్ఞానవంతులు don't bother God much. దేవుని మీద ఎక్కువగా భరోసా పెట్టరు. Because wise people జ్ఞానవంతులు know the plans of the God. దేవుని యొక్క ప్రణాళికలను ఎరుగుతారు. And even అయినప్పటికీ if they don't see anything moving, అది కదులుతున్నప్పుడు లేకపోయినా they wait patiently for the God to work. దేవుడు వారిలో కార్యము జరిగించాలని వారు నిదానించి, That is a sign of a wise people. అది జ్ఞానవంతుల యొక్క పని. Sign of a wise people. ఆ జ్ఞానవంతుల యొక్క సూచన. If nothing is working, అది ఏమి పని చేయకపోతే they will have patience వారు దీర్ఘశాంతం కలిగి ఉంటారు. and they will not bother God. వారు దేవుని గురించి మేమాత్రం చింతపడరు. When I say the bothering God means, దేవుని గురించి చింతపడరు అన్న మాటకు అర్థం ఏంటంటే, you know what can bother the God? దేవుని గురించి ఆలోచించరండి అన్న మాటకు అర్థం ఏంటి? What can bother the God? దేవుని గురించి చింతపడరు అన్న మాటకు అర్థం ఏంటి? Bible says we were made into his creation. మనము ఆయన సృష్టి అయి ఉన్నాము. And primarily the reason why the mankind was created, ఎందుకు మానవుని దేవుడు పుట్టించాడు, సృష్టించాడు అంటే to glorify his name on high. Hallelujah. దేవుని నామాన్ని మానవుడు కనపరచడానికే దేవుడు సృష్టించాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. So bothering God means దేవుడు అను మాటకు అర్థం the mankind మానవ జాతి is doing opposite from the purpose that they was created. దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడో దానికి వ్యతిరేకంగా మనం పని చేస్తాం. That bothers the God. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. When someone stops glorifying the God, దేవుని మహిమపరచడం ఎవరైనా ఆపేస్తే, rather disturbing God, దేవుని మనం బాధ పెట్టడం అవుతాం. you're not doing it. నువ్వు దాన్ని చేయట్లేదు. I see I'm in pain. నేను బాధలో ఉన్నాను. I give one example most of the times. నేను చాలా సార్లు ఒక ఉదాహరణ చెప్తూ How ఉంటాను. many of the parents here? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చేతులు ఎత్తండి. How many of the parents here? తల్లిదండ్రులు అన్నవారు. So you have two kids. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. One, ఒకడు whatever you give, మీరు ఏమైతే ఇస్తారో అది he receives it gladly అతను చాలా సంతోషంగా తీసుకుంటాడు. and always says, మరలా అంటాడు, ఇప్పుడు my appa, my amma bought this for me. ఇదిగో నా తండ్రి నా తల్లి ఇది నాకు తీసుకొచ్చి ఇచ్చారు, నాకు కొనుక్కొచ్చి ఇచ్చారు అంటారు. And another kid, మరి ఒక పిల్లోడు ఉన్నాడు. whatever you give him, నువ్వు ఏమి ఇచ్చినా సరే he'll say, ఆయన అంటాడు, "Gee, what color is it? ఇది ఏం బాగుంది, ఏం కలర్ ఇది? I was not expecting the button, rather I was expecting the zipper." ఇదిగో ఈ గుండీలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ఇలా లాగి చిప్ అయితే బాగుండేది. Never been satisfied. ఎన్నడూ కూడా సంతృప్తి చెందడు. So now you as a parent, కానీ ఒక తండ్రిగా మీరు, answer me. ఒక తల్లిగా మీరు నాకు జవాబు చెప్పండి. For whom you would like to bring gladly? ఎవరి కోసం మీరు ఎక్కువగా సంతోషంగా తీసుకొస్తారు ఈసారి తెచ్చేవి? The son who accepts it gladly, మీ కుమారుడు ఎవరైతే మీరు ఇచ్చినవన్నీ సంతోషంగా or స్వీకరిస్తున్నారో the son who is never satisfied with you? ఎప్పుడైనా మీరు ఏం తెచ్చినా కూడా తృప్తి Answer me, answer me. మీరు ఎక్కువగా ఇష్టపడతారా? Answer me. అర్థమైందా? జవాబు చెప్తారా? మీరు ఒక అబ్బాయికేమో చక్కగా బట్టలు తెచ్చారు, దాన్ని మీరు తేగానే మా అమ్మ తెచ్చింది మా నాన్న తెచ్చిందని సంతోషించారు. ఇంకొక అబ్బాయికి బట్టలు తెచ్చారు, ఓ గుండీలు తెస్తే చిప్పు తేలేదంటాడు, చిప్పు తెస్తే గుండీలు తేలేదంటాడు. ఏ అబ్బాయిని ఎక్కువ ఇష్టపడతారు మీరు చెప్పండి? Which son would you like to bring the gifts more? రాబోయే దినాలు ఏ అబ్బాయికి ఎక్కువ గిఫ్ట్లు తెచ్చి చెప్తారు మీరు? మొదటోడికా రెండోవాడికా? గట్టిగా చెప్పండి అమ్మా. ఫస్ట్ సన్, The first who receives it gladly. He is also the father. ఈయన కూడా తండ్రి. He sees our heart. ఆయన కూడా మన హృదయాన్ని చూస్తాడు. Whatever he gives to us, ఆయన మనకి ఏమి ఇచ్చినప్పటికీ are we make satisfied to the things that he gives to us? ఆయన మనకిచ్చే వస్తువులతో మనం సంతృప్తిగా ఉండి దేవుని మహింపరుస్తున్నామా? Or we always get crib about the things? ఆయన ఇచ్చిన వస్తువులతో ఎప్పుడు సరిగి కొనికి ఆయన నామానికి అవమానం తెస్తున్నామా? I've got a pastor friend in Amrapali. He runs a good ministry in Amrapali. So what's his sister? Amrapalam. అమలాపురంలో పాస్టర్ గారికి తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మంచి సేవ జరిగిస్తున్నాడు. So we were sitting together.
మేము ఇద్దరు కలిసి కూర్చున్నామంట. having cup of tea ఆ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు 2 years back. 2 సంవత్సరాల క్రితం. And he said, ఆయన అన్నారు, there was a man in my church, నా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, very close to me, ఆయన నాకు బాగా దగ్గరగా ఉంటాడు, very close to me, ఆయన నాకు చాలా దగ్గరగా ఉంటాడు, very much involved actively in the ministry. సేవా పరిచర్యలో చాలా బాగా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాడు. So he loved some girl. ఆయన ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు. So he, as a pastor, ఒక దైవజనుడిగా when he prayed for this girl, ఆ యొక్క అమ్మాయి కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు God said, దేవుడు అన్నాడు, tell this boy not to carry this girl. ఆ అబ్బాయితో చెప్పు, ఈ అమ్మాయిని ఏమాత్రం కూడా పెళ్లి చేసుకోవద్దని చెప్పు అన్నాడు. Not once, ఒకసారి మాత్రం కాదు, many a times, చాలా సార్లు చెప్పాడు. this pastor warned this boy. ఈ యొక్క పాస్టర్ గారు ఆ యొక్క అబ్బాయిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. Like Job chapter 33 verse 12, it says, God speaketh to man again and again, and man do not perceive it. యోబు గ్రంథం 32:12 వచనంలో ఉంది, దేవుడు మరలా 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 మానవుడితో మాట్లాడుతూ ఉంటే మానవుడు దేవుని మాటలు గ్రహించలేకపోయాడు. Finally this boy ఆ చెట్టు చివరికి అబ్బాయి అన్నాడు, left the church, సంఘాన్ని వదిలి వెళ్ళిపోయాడు. got married to this girl. వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. He just got married. ఆయన పెళ్లి చేసుకున్నాడు. The first night he spent with this girl. మొదటి రాత్రి ఆ అమ్మాయితో గడిపాడు. Next day early morning, రెండో రోజు ఉదయకాలమే he called the pastor. ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి, Pastor, save me. పాస్టర్ గారు నన్ను I రక్షించండి. used to think this is an angel, నేను అనుకున్నాను పాస్టర్ గారండి ఏమ దేవదూత అనుకున్నానండి, but this is the plan of devil. ఏమ తెయ్యపు ప్రణాళిక కలిగి ఉందండి. Now I got stuck. ఇప్పుడు నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. Pastor told her very clearly. పాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, Now if she's a serpent or if she's a demon, ఆమె సాతాను అయినా ఒకవేళ వచనం అయినా, or it's a voodoo or a witchcraft, ఒకవేళ అది చెక్కైనా చేతబడైనా, she's yours now. ఆమె మాత్రం నీకు సంబంధించిందే కాబట్టి నువ్వే ఎత్తుకుపోవాలి అన్నాడు. Bible does not teach on the separation. బైబిల్ గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ మిమ్మల్ని విడదీయమని చెప్పలేదు ఎక్కడ. Now you need to pray and fast ఈ రోజు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, so that the transformation can happen in this girl. ఆమె యొక్క హృదయాంతరంగము మార్పు చెందుతుంది అని చెప్పాడు, రూపాంతరం చెందుతుంది అన్నాడు. So I tell you, just like the father, ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, whatever the plans that God makes in our life, మన జీవితాల్లో ఏ ఏ ప్రణాళికలు అయితే దేవుడు నిర్ణయించి ఉన్నాడో it is the best. అది చాలా శ్రేష్టమైంది. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. We just need to trust God for everything. నీ జీవితంలో ప్రతి దాని కొరకు దేవుని మీద నమ్మిక ఉంచాలి. Now this man, ఈ వ్యక్తి he didn't know that Christ is standing in front of him. యేసు ప్రభువారు తన ముందు నిలబడ్డాడని ఈ వ్యక్తికి తెలవట్లేదు. Christ had, యేసు ప్రభువారు తన ముందు నిలబడి తను రిక్వెస్ట్ చేస్తున్నాడు. so this man, Christ had pity over this man. ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువారు ఉన్నారని తెలుసుకోవట్లేదు. Christ wanted to help this man. యేసు ప్రభువారు ఈ వ్యక్తికి సహాయపడాలని ఆశపడుతున్నాడు. Christ himself was there to help this man. యేసు ప్రభువారు తనకు సహాయం చేయడానికి అక్కడ దిగి వచ్చాడు. But now the problem is, కానీ సమస్య ఏంటో తెలుసా? he was not relying on the Christ. యేసు ప్రభువు మీద తనకు నమ్మకం లేదు. He was relying on others to come and help him. ఎవరో ఒకరు వచ్చి నాకు సహాయపడాలి అని విశ్వసిస్తున్నాడు. I tell you, కానీ నేను చెప్పలేమండి, sometimes కొన్నిసార్లు delay comes in our life మన జీవితాలు ఇలాంటి జరిగినప్పుడు because we do not fully rely on Christ. సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. Rather we think that someone else should come and help us. మనం అనుకుంటున్నాము ఎవరో ఒకరు వచ్చి మాకు సహాయపడాలి అనుకుంటున్నాం. I always tell and teach people, నేను ఎల్లప్పుడూ కూడా ప్రజలకు ఈ విధంగా బోధిస్తూ ఉంటాను. when you are in the problem, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు first name, what does come in your mind? నీ మనసుకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? If any relative name comes in your mind, నీ యొక్క బంధువుల యొక్క పేర్లు ఏమైనా వచ్చినట్టయితే, then I'm sorry to tell you that you have not known to Christ now. నేను ఇది చెప్పడానికి చాలా దుఃఖపడుతున్నాను. వాళ్ళ యొక్క పేర్లు నీ మైండ్లోకి వచ్చినాయి అంటే నీవు దేవుని ఎరిగిన వ్యక్తివి కాదు అని గమనించాలి. This man was attempted, ఈ యొక్క వ్యక్తి శోధింపబడ్డాడు. and seeing someone else have debt, కొంతమంది వెళ్ళి మునుగటం చూశాడు. he used to think that he has failed and he used to go back.
అతను అనుకున్నాడు నాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇక నేను పత్రం అయిపోయానని మరి వెనక్కి వచ్చేస్తున్నాడు. But if he was a faithful man, కానీ ఒక వ్యక్తి విశ్వాసయోగ్యమైన వ్యక్తి అయితే then he should have stopped where he has seen the people have dipped in. ప్రజలు ఎనకంటే ముందు వెళ్ళి మునగటం చూశాడో అక్కడే అతను కూడా వెళ్ళి అలా కూర్చొని పోతాడు. And keep trying going forward whenever the angel used to stir the water. ఎప్పుడెప్పుడైనా ఆ దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిలించినప్పుడల్లా ఈ వ్యక్తి ముందుకు వెళ్ళి వారి తర్వాత మునగటానికి ఇష్టపడతాడు. And I would say, నేను చెప్పనివ్వండి, I have seen the width of the man he was sitting and the pool. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర నుండి ఎంత దూరంలో కూర్చున్నాడంటే, You know, I have studied నేను చదివాను, from a normal eyesight ఆ యొక్క సాధారణమైన కనుదృష్టి నుండి how far man can see. ఆ యొక్క వ్యక్తి ఎంత దూరం చూడగలడు అంటే, How far man can see. మానవుడు ఎంత దూరం చూడగలడు అంటే, So now you know, just turn around and how far you can see. మీరు ఒక్కసారి తిరిగి చూడండి ఎంత దూరం మీరు చూడగలరు. Even if you see till that tree, మీరు ఆ చెట్టు వరకు చూడగలరేమో. I tell you, this was not the difference from the man to the pool. ఈ యొక్క ఆ వ్యక్తికి ఆ చెట్టు నుండి ఇక్కడ వరకు మనం చూడగలుగుతున్నాము, కానీ ఆ వ్యక్తి కూర్చున్న దగ్గర నుండి ఆ కోనేరుకి అంత దూరం లేదు. Because if you study well, అక్కడ మనం బైబిల్ బాగా చదివితే this pool was in the inner court. ఆ యొక్క కోనేరు అంతరంగంలో ఉంది. And he was still inside the building and he was just watching the pool. ఆ యొక్క వ్యక్తి ఆ బిల్డింగ్ లోపలే ఉండి ఆ కోనేరు చూస్తూ ఉన్నాడు. I tell you, నేను చెప్పనివ్వండి, it was not even that far where the tent ends. ఆ యొక్క ఎక్కడి వరకు అయితే ఆ పరదాలు కట్టారో అంత దూరం కూడా లేదు. Hardly it was the distance of the center. ఒకవేళ ఇది మధ్యలో ఉంది, ఇది కూడా కాదు, అంత దూరం కూడా కాదు. But he used to attempt, కానీ అతను వెళుతున్నాడు, and when he sees, అతను చూస్తున్నాడు, he used to think that I failed. అతను అనుకున్నాడు నేను పత్రం Used to come back. ఓడిపోయాను అనుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. Now, if a man is sick, ఒక వ్యక్తి బలహీనుడైతే even if he is able to manage 10 steps, అతడు 10 అడుగులన్న నడవగలగటానికి కృషి చేస్తే, when I studied, నేను చదివాను, it was not even 100 steps అది 100 అడుగులేమి కాదు from the normal man to reach that pool. ఆ యొక్క సాధారణమైన వ్యక్తి ఇక్కడ నుంచి బెతెస్దా కోనేరుకు వెళ్ళటానికి 100 అడుగులు కూడా పట్టదు. So this man was sick. కానీ ఒక వ్యక్తి బలహీనుడు. So for 100 steps for a normal man, ఒక సాధారణమైన వ్యక్తికి 100 అడుగులు నడవగలిగితే, for a sick man it's 200 steps. ఈ యొక్క వ్యక్తికి ఒక 200 అడుగులు అనుకోండి, 200 steps. 200 అడుగులు అనుకోండి, He has to cover 200 steps and it took him 38 years. 200 అడుగులు పరిగెత్తడానికి నడవటానికి 38 సంవత్సరాలు పట్టింది. If అయితే he was a wise man, if he was not a doubting man, అతడు ఒకవేళ జ్ఞానవంతుడయ్యి ఆ సందేహం లేకుండా ఉన్నట్లయితే, you know, మీకు తెలుసా, it would not even have took him 5 years to reach that pool and to get dipped. 5 సంవత్సరాలు కూడా పట్టి ఉండదు అక్కడ దాకా వెళుతూ అందులో మునిగి లెగవటానికి. So why there was a delay? ఎందుకు లేట్ అయింది? Because he was doubting. అతడు సందేహం కలిగిన. So the moral of the story, ఈ యొక్క కథ యొక్క సాదృశ్యం ఏంటంటే, believers can delay the plan of God. దేవుని యొక్క ప్రణాళికను విశ్వాసులు ఈ ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే, In their life, వారి జీవితాలలో if they have doubt in their heart. వారి హృదయాల్లో సందేహంతో ఉన్నారు. Doubt సందేహము is a force ఆ యొక్క కోనేరు that brings the force not to go towards the goal but rather goes far away from the goal. వారికి ఉన్న యొక్క లక్ష్య సాధనకు వెళ్ళటానికి వారికి బలం లేదు, కానీ ఆ లక్ష్య సాధన నుండి వైదొలగటానికి వారిని ప్రేరేపిస్తా ఉంది. He had the doubt. ఆయనకు ఒక సందేహం ఉంది, And because of the doubt, ఆ సందేహము ద్వారా he would not have even have taken 5 years to get water dipped. ఆ 38 సంవత్సరాల కాలం పట్టకుండా 5 సంవత్సరాల్లోనే తన రోగము తగ్గేటట్లుగా నీళ్ళలో మునిగి ఉండేవాడు. It took him 38 years. కానీ అది 38 సంవత్సరాల కాలం పట్టింది. God is never willing to bring delay in our life. మన జీవితంలో ఎప్పుడు దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. God wants to give us the promotion, the blessings, the success and the healing right away. దేవుడు మన జీవితాలలో ఉన్నత స్థితి, సఫలీకృతమైన జీవితం, మన జీవితాల్లో అనుకున్న కార్యాలని జరిగించడానికి నువ్వు ఎప్పుడు అనుకుంటావు అప్పుడే చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి కొట్టి ప్రభువుని Amen. ఆమేన్. So the moment you prayed, నువ్వు ప్రార్థన చేయగానే, the moment he has heard, ఆయన వినగానే, and moment he has answered, ఆయన
జవాబు ఇవ్వగానే there has to be no delay. అది ఏమాత్రం కూడా ఆలస్యం అవ్వదు. Now the delay can only happen ఆ యొక్క ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే if you have doubt. నీకు సందేహం ఉంది కనుక. If you have doubt. నీకు సందేహం ఉంది కనుక. But if you do not have the doubt, నీకు సందేహం లేకపోతే, if you do not have the doubt, నీకు సందేహం లేకపోతే things will happen in a supernatural way. అసాధారణమైన రీతిలో కార్యాలు జరుగుతాయి. I am working నేను పనిచేస్తున్నాను. along with the ministry. నేను సేవకులతో పాటు పనిచేస్తున్నాను. I'm into job. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. And recently, అకస్మాత్ ఈ మధ్య కాలంలో the company where I'm working, నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ by the కంపెనీ, grace of God, I've completed 13 years in the same company. నేను అదే కంపెనీలో 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. And by the grace of the God, దేవుని యొక్క కృపను బట్టి the promotion happens on time. ఆ యొక్క ప్రమోషన్, పదోన్నతి ఆయా సమయాలలో జరుగుతూ But I ఉంది. tell you, when I did not join this job, ఆ యొక్క ఉద్యోగం నేను జాయిన్ అయినప్పుడు I got graduated. వారు పట్టభద్రులు అయ్యారు. I did some professional courses, నేను కొన్ని వృత్తి విద్యా కోర్సులు చేశాను. and I was applying for the job. నేను ఆ ఉద్యోగానికి అప్లై చేశాను. When I started applying for the job, నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయడం ప్రారంభించినప్పుడు the Spirit God said to me, దేవుని ఆత్మ ఒక చెప్పిన మాట, apply in this company. ఈ కంపెనీలో నువ్వు ఉద్యోగం కొరకు అప్లై చేయి. But I ignored. I did not listen. నేను దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేశాను. Because I thought, అని నేను అనుకున్నాను, for my profession, there's no job here. నేను చేసే వృత్తి విద్య అక్కడ నాకు ఉద్యోగం ఉండదు అనుకున్నాను. And some of my close friends were working in this organization. ఆ ఆర్గనైజేషన్ లో నాకు సమీపంగా ఉన్న స్నేహితులు ఉన్నారు. I spoke to them, నేను వారితో మాట్లాడినప్పుడు and they said, your field of job is not here. ఇదిగో నువ్వు చేసే ఆ యొక్క కార్యము ఇక్కడ జరగదు అని చెప్పారు. So I was trusting my friends. నేను నా స్నేహితులను నమ్మాను. I was not trusting the God. నేను దేవుని మీద నమ్మిక ఉంచలేదు. You know, మీకు తెలుసా, I applied 100 of jobs. నేను 100 ఉద్యోగాలకి నేను అటెండ్ అయ్యాను. I was jobless for 3 years. 3 సంవత్సరాలు ఉద్యోగం లేని వాడిని అయిపోయాను. 3 years. 3 సంవత్సరాలు. And then ఆ తర్వాత I asked God, నేను దేవుడిని అడిగాను, where is the problem? ప్రభా సమస్య ఎక్కడుంది? Again God said the same thing. ప్రభు మరలా అదే మాట చెప్తున్నాడు, Apply for this company. ఈ కంపెనీ కొరకు నువ్వు దరఖాస్తు పెట్టుకో. I said, God, నేను ప్రభుత్వం అన్నాను, I have spoken to my friends. ప్రభా నా స్నేహితులతో నేను మాట్లాడాను. And they say there's no job here in my field. అయ్యా నేను చేయగలిగిన ఉద్యోగం ఆ కంపెనీలో లేదని నా సొంత స్నేహితులు చెప్పారు. The Spirit of God said to me, దేవుని ఆత్మ నాతో చెప్పాడు, do you trust me or do you trust your friends? నువ్వు నా మీద నమ్మిక ఉంచుతావా, నీ స్నేహితుల మీద నమ్మిక ఉంచుతావా? I said, God, I trust you. ప్రభుత్వం అన్నాను, ప్రభా నేను నీ మీద నమ్మిక ఉంచి దరఖాస్తు చేస్తాను అన్నాను. I went walking to apply for the job. నేను నడుచుకుంటా వెళ్ళి దరఖాస్తు పత్రం ఇచ్చి అప్లై చేశాను. There was no interview. అక్కడ మాకు ఇంటర్వ్యూ లేదు. I carried my CV. నేను ఆ సివిని ఇచ్చాను. I went to the job location. నేను సివి ఇచ్చాను. ఆ యొక్క ఎక్కడ ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళాను. And at the reception, ఆ యొక్క రిసెప్షన్కి వెళ్ళాను. I asked, do you have any vacancy? నేను అడిగాను, ఏమైనా ఖాళీలు ఉన్నాయా? They said, interviews are on, you can go and you can apply for the interview. వాళ్ళు అన్నారు, ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలో పాల్పొందండి. Go upstairs and HR, will take the interview. మీరు ఆ పై అంతస్తుకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న ఇంటర్వ్యూలో ఉండండి అని చెప్పారు. And to surprise to everyone knowledge, కానీ అందరి జ్ఞానానికి ఆశ్చర్యచకితులయ్యారు. I got through and I got the offer letter within 3 days. మూడు రోజుల్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. So who delayed the success? నా జీవితంలో సఫలీకృతమైన దాన్ని ఎవరు ఆలస్యం చేశారు? Did God delay the success? దేవుడు ఆలస్యం చేశాడా? Or did my doubt delay the success? నాకున్న సందేహములను ఆలస్యం చేసిందా? So same like this man. అదే విధంగా ఈ వ్యక్తి కూడా, It took him 38 years 38 సంవత్సరాల కాలం పట్టింది to get healed and to walk. ఆయన స్వస్థత పొందడానికి, నడవటానికి. He could have walked earlier. ఆయన ముందుగానే నడిచి ఉండేవాడు. But the problem is, సమస్య ఏంటి అంటే he was carrying the spirit of the doubt. ఆయన సందేహం అనే ఆత్మను మోసుకుంటూ వెళ్తున్నాడు. So God, దేవుడు, Jesus, యేసు, when he had pity and when he asked this man, ఈ యొక్క వ్యక్తి దగ్గరికి ఇలా వ్యక్తిని అడిగినప్పుడు, when he heard this man, ఈ యొక్క వ్యక్తి యొక్క మాటలు యేసు ప్రభువు విన్నప్పుడు, that he's relying on others to get him to the pool and to get dipped and get healed. ఈ వ్యక్తి ఇతరుల మీద ఆధారపడి వారు వచ్చి మోసుకెళ్ళి ఆ నీళ్ళలో ముంచాలని అనుకుంటున్నట్లుగా ప్రభు విన్నప్పుడు, The first healing that Jesus did, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి స్వస్థత ఏంటో తెలుసా? he said, rise and walk. ప్రభు అన్నాడు, లేచి నడువు. So when he heard, he didn't start walking.
యేసు ప్రభువారు అన్నాడు నువ్వు లేచి నడువు అనగానే ఆ మాట విన్న వ్యక్తి లేచి నడవటం లేదు. Now imagine this man who's standing here. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ వ్యక్తి ఇక్కడ నిలబడిన వ్యక్తి. Just for example, ఒక ఉదాహరణ చెప్తాను. the Bible, బైబిల్ గ్రంథం we're just trying to depict here. ఇక్కడ మేము బైబిల్ గ్రంథంలో ఏం జరిగిందో చూపిస్తున్నాం. He's acting the role of Jesus Christ. యేసు ప్రభు యొక్క పాత్రను పోషిస్తున్నాను అనుకో. I am acting the role of that man, the crippled legs, the leper who could not walk. ఈ 35 సంవత్సరాలు నడవలేని కుంటోడు కింద ఆయన పాత్ర So పోషించారు. Jesus looking at me యేసు ప్రభు నా ఎందు చూశారు. and asking, Yes, if you Prabhu. like to get healed. యేసు ప్రభు వారు అడుగుతున్నారు నువ్వు స్వస్థపడగోరుచున్నావా? And I'm saying, Jesus, I have no one. యేసు ప్రభు వారు తాను అంటున్నాడు ప్రభు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా. Jesus saw that I have the spirit of doubt. యేసు ప్రభు వారు చూశారు సందేహపడే ఆత్మ ఉందని. He said, I have the spirit of doubt. సందేహపడే ఆత్మ ఉందని, అనుమానపు ఆత్మ ఉందని. That's why he said, rise in faith. అందుకే ప్రభు అన్నాడు విశ్వాసంతో లేచినాడు. Did it say Jesus gave him the hand and to say, let me help you? యేసు ప్రభు వారు చేయించి నువ్వు లెగు నేను నీకు సహాయం చేస్తాను No. అన్నాడు. Jesus just said యేసు ప్రభు వారు చెప్పారు ఇలా prophetically, ఆయన ప్రవక్తగా చెప్పారు rise and walk. నువ్వు లేచి నడువు. Now, the blessings were released. ఆయన ఆశీర్వాదాలు విడుదలయ్యాయి. So when he had to receive, ఆయన పొందుకోవాలి అంటే first he had to disconnect with the spirit of doubt. ఆ యొక్క సందేహపడే ఆత్మతో తనకి తెగతింపులైపోయి ఉండాలి. And the moment he disconnected himself from the spirit of doubt, ఆయన సందేహపడే ఆత్మతో తను తెగతింపులు అయిపోయి ఉండగానే he took his mat and he started walking. వెంటనే అతను అక్కడి నుంచి లేచి నిలిచి నడవటం ప్రారంభిస్తాడు. It was a doubt. అది సందేహపడే ఆత్మ. If there was no doubt, ఇప్పుడు సందేహపడే ఆత్మ లేదు. if there was no doubt, సందేహపడే ఆత్మ లేకపోతే Jesus would have given him the hand and he said, no need to go to the pool. I am here who's the healing. I'll give you the healing right now. ఒకవేళ సందేహపడే ఆత్మ కనుక అతనికి లేకుండా ఉంటే యేసు ప్రభు వారు చేయించి అతన్ని లేపి నువ్వు ఆ కోనేరులో దిగక్కర్లేదు, కోనేరులో స్వస్థత ఇచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు నీకు స్వస్థత ఇస్తాడు అంటాడు. But Jesus sends యేసు ప్రభు వారు చెప్తున్నారు spirit of doubt, ఆయన యేసు ప్రభు వారు చూశారు సందేహపడే ఆత్మ ఉందని. giving him a hand ఆయన చెయ్యి ఇవ్వటం అంటే would not giving the healing, స్వస్థత ఇవ్వటం మాత్రం కాదు, rather దానికంటే బదులుగా releasing the word. ఆ యొక్క ప్రవచనాన్ని విడుదల చేయడం అంటే He needs to fight back and he needs to get disconnected from the doubt. ఆయన సందేహపడే ఆత్మ నుండి తను విడుదల పొంది So the moment he got disconnected from the doubt, ఆయన సందేహపడే ఆత్మ నుండి అతను విడుదల కలిగి ఉన్నాడు. he took up the mat. వెంటనే అతను పరుపు లేపాడు. He says he took up the mat and started walking. వెంటనే అతను పరుపు ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. Now understand. అర్థం చేసుకోండి, He was sitting on the mat. అతను పరుపు మీద కూర్చున్నాడు. And Bible says first he took up the mat. వెంటనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అతను పరుపు ఎత్తుకుని, That means he has walked a little further. నేను అన్నాను అతను కొంచెం ముందుకు జరిగాడు. He rolled back the mat. అతను పరుపు మొత్తం కూడా మడిచి పెట్టుకున్నాడు. He picked it up. అతను బొసాలు పెట్టుకున్నాడు. And by the time he was picking it up, అతను అది బొసాలు పెట్టుకునేటప్పుడే he got disconnected from the doubt. ఆయన సందేహపడే ఆత్మని And then he started walking. వెంటనే అతను లేచి నడవటం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. So one prophecy that I want to release to this church. ఈ సంఘానికి నేను ఒక ప్రవచనాత్మలో I was telling విడుదల చేయాలని I was not willing to preach on this. నేను ఈ ప్రసంగాన్ని ప్రసంగించాలనుకోలేదు. But the Spirit of God says to me, దేవుని ఆత్మ నాకు చెప్పిన మాట I know what is the need of the church. ఈ సంఘానికి ఏది అవసరమో నాకు తెలుసు అన్నాడు. And the Spirit of God says to me, దేవుని ఆత్మ నాకు చెప్తున్న మాట, the time has come for the spiritual stability for the church. సంఘానికి ఆత్మ సంబంధమైన స్థిరత్వాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది. While I was praying in the morning, నేను మార్నింగ్ ప్రార్థిస్తూ ఉండగా ఉదయకాలం the Spirit of God says to me, దేవుని ఆత్మ నాతో చెప్తున్న మాట, I'm preaching and prophesying, నేను ప్రసంగం చేస్తున్నాను, ప్రవచనం చెప్తున్నాను, saving time. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ. So Spirit of God said to me, దేవుని ఆత్మ నాతో చెప్తున్న మాట ఏంటంటే, you know, here ఇక్కడ people come, ప్రజలు వస్తారు, people come, ప్రజలు వస్తున్నారు, but the footfall as if they get stayed here, sticked here, వారి జీవితంలో వారు ఇక్కడే ఉండిపోవాలి, స్థిరంగా ఉండాలి, sticked here. తినడానికి. The ratio is very low for the new people. కొంతమంది ప్రజలు కొత్తవారు, New people come, కొత్తవారు వస్తారు, they get prayed, whatever the problem gets sorted. వారికి ఏ సమస్య ఉన్నా సరే మీరు ప్రార్థన చేయగానే దేవుడు స్వస్థత For ఇస్తున్నాడు. some time they still appear,
కొన్నిసార్లు వాళ్ళు వచ్చి కనబడుతున్నారు, and then disappear. వాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ మారిపోతున్నారు. So God said, ప్రభు అంటాడు, this pastor ఈ సేవకుడు is praying stability in the church. సంఘములో స్థిరత్వము కొరకు మీరు You ప్రార్థన know why? చేస్తున్నారు. You know why? I tell you the problem is. నేను సమస్య ఏంటో నేను చెప్తాను రండి. You prepare someone. నువ్వు ప్రసంగాలు సిద్ధం I చేసుకుంటున్నావు. tell you from the planting example. ఆ యొక్క నాటే విధానం గురించి నేను You చెప్తున్నాను. have sown the seed మీరు విత్తనాలు విత్తారు, and observing when this seed is going to become fruitful. ఆ యొక్క విత్తనము ఎప్పుడు ఫలభరితంగా మారుతుంది, The seed becomes a అని plant. చూస్తున్నారు. ఆ యొక్క ట్రీ ఇంతవరకు వచ్చింది, From the plant to the tree. ఆ యొక్క చెట్టు నుండి వృక్షం అయిపోయింది. By the time the tree should get the fruits, ఆ యొక్క వృక్షము ఫలాలు పొందాలి. tree get cut and get planted somewhere else. కానీ అప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, దాన్ని నరికేసి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి పోతున్నారు. So God said, ప్రభు అంటున్నాడు, release the word for the spiritual stability in the church. సంఘములో ఆత్మ సంబంధమైన స్థిరత్వము కొరకు నీవు మాటను విడుదల చెయ్యి. Is it true or is it not true? ఇది సత్యమా సత్యమా? Hallelujah. హల్లెలూయా. Let's move to the another thing. నేను మరొక విషయానికి ముందుకు వెళ్తాను. Let's move to the another thing. మరొక విషయాన్ని ముందుకు But వెళ్తాను. before I move, the one last verse for this cross reference I want to talk about. ఈ యొక్క వచనముల ఆఖరి మాట గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. For this verse. ఈ యొక్క వచనం కొరకు, And then we'll move to the another prophecy for the church. సంఘం కొరకు మరొక ప్రవచనంలోకి వెళ్దాం. James chapter 1 verses 6 to 8. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అయితే 210వ పేజీ క్రొత్త నిబంధనలో, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగువలేను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలియుండు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. You know the verse 7. 7వ వచనం ఏమంటుందో తెలుసా? It clearly says, ఇది చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. for let not that man suppose that he will receive anything from the Lord. ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏదో పొందుకుంటాను This అని man మాత్రం was అనుకోవద్దు. double-minded. ఈ యొక్క వ్యక్తి రెండు మనసులు కలిగిన వాడు. That's why he was not getting anything. అతడు అందుకే దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేకపోయాడు. Like అదే విధంగా the wave in the water ఆ యొక్క నీళ్ళల్లో ఉన్న మార్గ ప్రకారం used to float forward and used to come back. అతడు వెళుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. Don't be like that. మనం ఆ విధంగా ఉండకూడదు. Double-minded people won't get anything from the Lord. విమర్శకులు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేరు. Don't be the double-minded people. విమర్శకులుగా ఉండొద్దు. Have only one mind, రెండు ఆలోచనలు వద్దు, ఒకే ఆలోచనలో ఉండండి, Which is- ఒకే మనసు కలిగి ఉండండి. which is fully tuned with the God. దేవునితో సత్సంబంధము కలిగి ఉన్న మనసునే కలిగి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Now the another thing that I want to talk about, నేను మరి ఒక విషయం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. there's a special name of the God. దేవుని యొక్క ప్రత్యేకమైన నామము గురించి. And I want to say that name ఆ యొక్క పేరు ఏంటయ్యా అంటే, because the name has the authority. అధికారముతో కూడిన నామం. Name has the authority. ఆ యొక్క నామములో అధికారం ఉంది. And మరియు this name, ఈ యొక్క పేరు, this name ఈ పేరు of the God దేవునిదై ఉన్నది. is mentioned ఇక్కడ రాయబడిన మాట twice in the Bible. బైబిల్లో 2 సార్లు రాయబడి ఉంది. The first time, మొదటిసారి 2 Samuel chapter 5 verse 20. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 256వ పేజీ ముందు వైపు. కాబట్టి దావీదు బయల్పే రాశికి వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహమును కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశాను అనుకొని ఆ స్థలములకు బయల్పే రాశిమను పేరు పెట్టెను. The last sentence it says the David named that place Baal Perazim. బయల్పే రాశి. Is it the same? Yes. Okay, the second time, రెండోసారి First Chronicles. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. First Chronicles మొదటి దినవృత్తాంతాల గ్రంథం chapter 14 verse 11. 14వ అధ్యాయం 11వ వచనం. 346వ పేజీ. 346. వారు బయల్పే రాశిములకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి
జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశాను అనుకుని ఆ స్థలములకు బయల్పే రాజీము అను పేరు పెట్టెను. So David named that place because he won over the enemies. శత్రువుల మీద జయము వచ్చింది కనుక దావీదు ఆ స్థలములకు బయల్పే రాజీము అని పేరు It పెట్టాడు. specifically talk about that place where David defeated the enemies. ఆ యొక్క ప్రదేశం గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే And because- ఆ ప్రదేశంలో శత్రువులను దావీదు జయించాడు. And because David was able to defeat the enemies శత్రువులను ఓడించగలిగాడు కనుక on దావీదు a certain place, ఆ యొక్క ప్రత్యేకమైన ప్రదేశానికి, we don't know what was the name before of that place. ఆ ప్రదేశానికి మొదటిగా ఏ పేరుందో మనకు తెలియదు. But after achieving the victory, ఆ యొక్క జయము పొందిన తరువాత David named that place Baal Perazim. దావీదు ఆ పట్టణానికి, ఆ ప్రదేశానికి బయల్పే రాజీము అని పేరు పెట్టాడు. Baal Perazim బయల్పే రాజీము is a Hebrew name, అది హెబ్రీ భాష అర్థము, హెబ్రీ నామము. and it got two words అది రెండు పదాల కలయిక. like Baal, బాల్ అనేది ఒకటి, Perazim. పెరాసీమ్ అనేది The ఒకటి. way we are pronouncing, మనము పలికే విధానం it ఏంటంటే itself tells it got two words, అది రెండు పదాల కలయిక. Baal, బాల్, Perazim. పెరాసీమ్. Now the Baal, ఆ యొక్క బాల్, the word Baal is very common in the Bible. బాల్ అనే మాట బైబిల్ గ్రంథంలో సాధారణంగా వాడబడే మాట. Even the Baal word came when the prophet Elijah was there. ప్రవక్త అయిన ఏలియా ఉన్నప్పుడు కూడా బాల్ అనే మాట వచ్చింది. They were worshipping the Baal. వారు బయలు దేవతకు వారు ఆరాధించేవారు. So the Baal means God. బాల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు. Perazim పెరాసీమ్ means God of breakthrough. పగలగొట్టే దేవుడు అని అర్థం. Breakthrough. పగలగొట్టే దేవుడు. You say Yehovah Yireh, Yehovah Nissi, Yehovah Rapha, Yehovah Shammah. There's another name of the God that is mentioned in the Bible. ఆయనకి మనం యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి అని మనం ఎలా చెప్తున్నామో And we call this- బైబిల్ గ్రంథంలో కూడా మరి యొక్క పేరు దేవునికి రాయబడి ఉంది. We call this name at a certain time, at a certain situation. కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని నామాన్ని బట్టి మనం దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. Like when you're in need of something, మీకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు that need is provided. ఆ యొక్క అవసరత మీ కొరకు దేవుడు తీరుస్తాడు. Then you call him Yehovah Yireh. అప్పుడు మనం యెహోవా సహాయకుడా అని అడుగుతాం. But when you're waiting for something to move, ఏదైనా ముందుకు కదలటానికి నువ్వు and నిరీక్షిస్తున్నప్పుడు, it is not moving, అది కదలకుండా ఉంటున్నప్పుడు, and when it moved, అది ఎప్పుడైతే కదులుతుందో that is a breakthrough. అది ఛేదించే అనుభవం పొందుకుంటావు. So another name is God of breakthrough. దేవునికి మరొక పేరు ఏంటంటే పగలగొట్టి వెరగొట్టే దేవుడు అని అర్థం. God of breakthrough. దేవుడు ఛేదించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The word Perazim. పెరాసీమ్ అన్న మాటకు అర్థం. The word Perazim was formed from the word Perez. పెరాసీమ్ అనే మాట పెరీసీమ్ అనే దగ్గర నుండి వచ్చింది. Perez. పెరీస్ అనే దగ్గర నుండి. Perazim was formed with the word Perez. పెరాసీమ్ అనే మాట పెరీస్ దగ్గర నుండి వచ్చింది అనే పదం నుండి వచ్చింది. When we read the genealogy of when we read the genealogy of Jesus Christ, యేసు ప్రభువు యొక్క వంశావళుల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు it clearly says Judas begot Perez. యోధాని ఏమని పిలిచారంటే పెరీస్ అనే పిలిచారు. Judas begot Perez. యోధా పెరీస్ పొందాడు. Now these three words, ఈ మూడు పదాలు again the Hebrew words, హెబ్రీ భాషలో రాయబడిన మాట. again the Hebrew words. హెబ్రీ భాషలో ఏమని రాయబడిందంటే Judah means praise, యోధా అనేది స్తుతి, begot means birth, బి- నానా? begot, పొందుకోవటం అనేది జన్మం, and then Perez means breakthrough. పెరీస్ అనగా ఛేదించే అనుభవం. So when you praise the God, నువ్వు దేవుని స్తుతించేటప్పుడు He brings the breakthrough in your life. నీ జీవితంలో ఆయన ఛేదించే అనుభవాన్ని తీసుకొస్తాడు. Hallelujah. హల్లెలూయా. So He's a God of breakthrough. ఆయన నీ జీవితంలో విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. And I tell you, నేను మీకు చెప్పనివ్వండి, when God said that they're going to be the fall of the wall of Jericho, ఎరుకో కోట గోడలు కూల్చడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే what responsibility did He give to the priest?
ఆ యొక్క ప్రధాన యాజకులకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? The only responsibility the priest have, ఆ యొక్క యాజకులకు ఉన్న ఒకే ఒక బాధ్యత ఏంటి అంటే go near to the wall, ఆ యొక్క ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి walk around the wall, ఆ యొక్క గోడ చుట్టూ తిరగండి. and when you're walking around the wall, ఆ యొక్క గోడ చుట్టూ మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ensure to praise him. ఆ యొక్క దేవుని స్తుతించడం అనేది మీరు చేయండి. They did not do anything. మీరు ఇంకేం చేయొద్దు. They were only praising the God వారు దేవుని స్తుతిస్తూ while circling the wall. స్తుతి అని వెళితే చాలు. And the praises వాళ్ళు స్తుతిస్తుండగా broke the wall. ఆ యొక్క గోడ మొత్తం పడిపోద్ది, ప్రాకారం పడిపోద్ది. So the second prophecy రెండవ ప్రవచనం I ఏంటంటే want to release for the church. సంఘం కొరకు నేను విడుదల The చేయాలనుకుంటున్నాను. Spirit God says to me in the morning, దేవుని యొక్క ఆత్మ ఉదయకాలంలో నాకు చెప్పిన మాట it ఏంటంటే is going to be the beginning of the new season. నూతనమైన పంట కొరకు దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. Beginning of the new season. నూతనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. It will be like a breakthrough. అది ఛేదించే అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Now I tell you what the breakthrough means. ఆ యొక్క ఛేదించే అనుభవం అంటే ఏంటి? Can I get 2-3 volunteers quickly? నానా ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు రండి త్వరగా. Quickly. ఇద్దరు ముగ్గురు రండి నాన్న, పరిగెత్తుకుని రండి. 3. ముగ్గురు రండి. 3. 2 steps. Kids, can you go little backward, please? నాన్న పిల్లలు Little ఎవరు backward. Okay. You face that side. మీరు అటు వైపు తిరగండి. నాన్న మీరు అటు తిరగండి. You face that side. మీరు అటు తిరగండి. You'll come here. మీరు ఇక్కడ రండి. You'll come here. Now, I want you to help in translating. So, now I tell you what is breakthrough. అది ఛేదించే అనుభవం ఏంటో నేను మీకు చెప్తాను. The breakthrough means ఛేదించే అనుభవం అంటే you need to go through, ఈ ఇద్దరిని నెట్టుకుని వెళ్ళాలి. but there is stopping you further. There is stopping you further. మీరు ముందుకు వెళ్ళాలి, కానీ ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తున్నారు. You want to go back through, వాళ్ళు దూసుకుని వెళ్ళాలి, but they're stopping you, కానీ వాళ్ళు వెళ్ళనీయకుండా and ఆపేస్తున్నారు. things are not moving in the life. నీ జీవితంలో ఆ కార్యాలు జరగకుండా అయిపోతున్నాయి. Things are not moving in the life. నీ జీవితంలో ఆ కార్యాలు జరగకుండా అయిపోతున్నాయి. But when He comes with the force and the fire, ఎప్పుడైతే నువ్వు అగ్ని చేత నింపబడి ముందుకు వస్తావో first it breaks the wall, నీ జీవితంలో and it takes you further. ఆకారాన్ని విడుదల చేసి ముందుకు పరిగెడతావు నువ్వు. That is a breakthrough. అది ఛేదించే అనుభవం అంటే. That is a breakthrough. అది ఛేదించే అనుభవం. So God said, థ్యాంక్ యూ. God said, దేవుడు చెప్పారు, God said, దేవుడు అన్నాడు, there are many things for the church. సంఘంలో అనేక మనుష్యాలు Waiting and struggling, but they're not moving it further. ఆలస్యం అవుతుంది, మీరు ముందుకు వెళ్ళట్లేదు, మీరు పోరాడుతూ వచ్చారు. You are like feeding a baby. మీరు చంటి పిల్లలను పోషించినట్టు పోషిస్తున్నారు. And in a faith you're saying one day the church will be able to stand on its own. మీరు అనుకుంటున్నారు ఏదో ఒక రోజు రాబోతుంది, ఆ రోజు సంఘమే తనంతట తన కాళ్ళ మీద నిలబడుతుంది అనుకుంటున్నారు. You're waiting. మీరు నిరీక్షిస్తున్నారు When the church will stand on its feet. ఆ సంఘము తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు. And I will say that now, కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు I have sown a lot. నేను చూస్తున్నాను, I have hard worked a lot. నేను విత్తనాలు విత్తాను, కష్టపడ్డాను. But now I'm not taking care of the church. నేను సంఘము యొక్క బాధ్యత తీసుకోవట్లేదు. But church is taking care of itself. సంఘమే నన్ను గురించి బాధ్యత తీసుకుంటుంది అనే రోజులు రాబోతున్నాయి. So you're waiting for that breakthrough. మీరు దాని యొక్క ఛేదించే అనుభవం కొరకు ఎదురు చూడండి. And God said to release the word. దేవుడు అంటున్నాడు, ప్రవచన వాక్కును విడుదల చేయండి. మీరు It will be a beginning of the new season. ఆ యొక్క నూతనమైన పంట కోసుకునే కాలం రాబోతుంది. And you'll see. నువ్వు చూడబోతున్నావు. Like when I was praying in the morning, ఉదయకాలం నేను ప్రార్థిస్తూ ఉండగా Spirit of God said to me very clearly, దేవుని యొక్క ఆత్మ నాకు చాలా స్పష్టంగా చెప్పారు, there are still some needs which church is not able to bear on its own. చాలా అవసరతలు మీకు ఉన్న సంఘంలో అవి సంఘము భరించలేని స్థితిలో ఉంది. And you are still supporting the church. కానీ సంఘం ఇంకా సహాయపడుతూనే ఉంది. Having faith and waiting one day, విశ్వాసం కలిగి నిరీక్షిస్తున్నప్పుడు ఒక రోజు things will change. సమస్యలు వెళ్ళిపోబోతున్నాయి. Things will change. పరిస్థితులు మారబోతున్నాయి. And you will testify the word of the living God. సజీవుడైన దేవుని యొక్క మాటను మీరు సాక్షి రూపంలో చెప్పబోతున్నారు. Ask him, is it true or is it not true? అవునా కాదా? కొన్ని చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు మీరు. I say, నేను చెప్తున్నాను, the Baal Perazim have arrived. బయల్ పిరాజు అనేది ఇక్కడ జరగబోతుంది. The Baal Perazim have arrived. బయల్ పిరాజు జరగబోతుంది.
It will not be delay now. అది ఆలస్యం అవదిక. I'm not going to say wait another week. నేను మరి యొక్క వారం వరకు మీరు నిరీక్షించండి అని I'm చెప్పను. not going to say wait another month. మరి యొక్క నెల వరకు మీరు నిరీక్షించండి అని చెప్పను. He has arrived. ఆయన ఇక్కడికి వచ్చేసాడు. And the bondage ఏదైతే బంధకాలు ఉన్నాయో, which was stopping, ఏమైతే ఆపుతున్నాయో, God has broken it today. ఈ రోజు దేవుడు వాటిని పగలగొట్టాడు. Broken it today. ఈ రోజు వాటిని విరగొట్టాడు. Now only thing, ఒకే ఒక విషయం ఏంటి you తెలుసా? know the church, ఒక సంఘముగా an angel is going to cover the church, సంఘాన్ని దేవదూత కప్పుతూ, and there will be a speedy movement in recovery. ఆయన సంఘము త్వరగా ఎదుగుదల అవ్వబోతుంది. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Judas begot praise. యోధాను మాటకు అర్థం స్తుతి. The genealogy of Jesus Christ. యేసు ప్రభు యొక్క వంశావళి ప్రకారం, The genealogy of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క వంశావళి In ప్రకారం, fact, for a new believer, ఒక నూతనమైన విశ్వాస జీవితంలో కార్యము జరగాలంటే we don't give the Bible. మనం బైబిల్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. We give the New Testament. మనం నూతన నిబంధన And ఇవ్వాలి. sometimes the New Testament along with the Psalms. నూతన నిబంధన కొన్నిసార్లు కీర్తన గ్రంథంతో ఉంటుంది, కీర్తనలతో. So when we give the New Testament, మనం వారికి నూతన నిబంధన ఇచ్చినప్పుడు the first book is Matthew. మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త. And whenever ఎప్పుడైనా సరే the believers get lost in the Bible, విశ్వాసులు బైబిల్ పోగొట్టుకున్నప్పుడు they'll start again from the first book, వాళ్ళు మళ్ళా మొదటి పుస్తకం నుండి which చదవాలి. is the Matthew. అది మత్తయి సువార్త. And Matthew chapter 1, మత్తయి సువార్త 1వ అధ్యాయం, the title of that chapter, ఆ యొక్క అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం ఏమంటుంది? it says genealogy of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క వంశావళులు. Hallelujah. హల్లెలూయా. And the third verse, మూడవది if you can read, మూడవది మనం చదువుకుందాం. Matthew 1 verse 3. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోధ తామారు నందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. So the first three words మొదటి 3 వచనాలు is very important. చాలా ప్రాముఖ్యమైనవి. Judas యోధ begot యోధ ఎవరిని కన్నాడు? Perez. పెరేసు. Is it the same? యోధ తామారు నందు పెరేసు. Judas gave birth to Perez. Is it the same? Yes, translation? same. Now the Hebrew, హెబ్రీ భాషలో Judas means give praise to God. యోధాను మాటకు అర్థము దేవుని స్తుతించుట. Begot means giving birth. ఆ యొక్క ఇవ్వటం అనే మాటకు అర్థం జన్మనివ్వటం. Praise means breakthrough. స్తుతి అనే మాటకు అర్థమైనది ఛేదించే అనుభవం. So when you give praise to God, నువ్వు దేవుని స్తుతించినప్పుడు it gives birth of breakthrough in your life. నీ జీవితంలో ఆయన ఛేదించడానికి నువ్వు జన్మనిచ్చినట్టే. So never cease your mouth by giving praising to God. దేవుని స్తుతించకుండా నీ యొక్క నోటిని ఎప్పుడు నువ్వు మూసుకుని ఉండకూడదు. Always give praise ఎల్లప్పుడూ దేవుని స్తుతించుతూ ఉండాలి. to God. దేవుని స్తుతిస్తూ ఉండాలి. Always give praise to God. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. Because it brings the breakthrough in life. నీ జీవితంలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీకు అడ్డు ఉన్నవన్నీ కూడా కూలిపోతాయి. వాటిని నువ్వు ఛేదించి ముందుకు వెళ్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I know one man, a believer man. విశ్వాసి, ఒక విశ్వాసి గురించి నాకు తెలుసు. నమ్మకం ఉంచిన ఒక విశ్వాసి గురించి. So while I was not into the ministry, నేను ఇంకా సేవలోనికి రాకముందు we were part of the same church. మేము అదే సంఘానికి సంబంధించిన వాళ్ళం. We used to sit together in church. మేము సంఘంలో పక్కపక్కన కూర్చునే వాళ్ళం. You know, there was a time. అదొక సమయం వచ్చింది. There was a time. ఆ సమయం ఆసన్నమైంది. Even the in-laws, his in-laws, ఆయన యొక్క అత్తమామలు వాళ్ళు కూడా have come to his house many a times చాలాసార్లు వారి ఇంటికి వారు వస్తూ కూడా and abused him like anything. వాళ్ళని బాగా ద్వేషిస్తూ దూషిస్తూ వచ్చేవాళ్ళు. And they used to say, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, you spoiled the life of my daughter. నువ్వు నా కుమార్తె యొక్క జీవితాన్ని పాడు చేశావు. We regret why we have given our daughter to you. అనవసరంగా మేము అలక్ష్యం చేసి మా కూతురు నీకు ఇచ్చి నష్టపోయాము. You're a man of worth. You're not a నువ్వు worthy యోగ్యుడు man. కాదు. నువ్వు యోగ్యమైన వ్యక్తివి కాదు. He was going through that tough time.
ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు I have seen it. నేను అది చూశాను. He used one bike, one motorbike, ఆయన ఒక మోటార్ సైకిల్ ఉంది, was in very terrible condition. అది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. And మరియు the financial ఆర్థిక పరమైన condition was so terrible. ఆర్థిక పరమైన స్థితి కూడా చాలా భయంకరం. He had the bike, ఆయనకి వాహనం ఉంది, but condition of bike was not good. ఆ యొక్క వాహనం యొక్క పరిస్థితి బాగోలేదు, No money to fill the petrol. పెట్రోల్ పోసుకోవడం కూడా డబ్బులు లేవు. But one thing కానీ ఒక విషయం, I have seen personally in his life, ఆయన వ్యక్తిగత జీవితాన్ని నేను చూశాను. he has been very faithful to God. ఆయన దేవునికి చాలా విశ్వాసయోగ్యంగా ఉన్నాడు. Even in that situation, ఆ పరిస్థితులలో కూడా when his in-laws was abusing him, ఆ యొక్క అత్తమామలు బావమరుదులు వాళ్ళు ఆయన దూషిస్తున్నప్పుడు కూడా praising God on high. ఉన్నతంగా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. Now I tell you the faith level. నేను ఇక్కడ విశ్వాసం యొక్క స్థాయి గురించి చెప్తున్నాను. And I'm not saying that I've heard from someone. ఎవరో చెప్పిన మాట నేను మోసుకుని చెప్పట్లేదు. I have personally experienced in his life. ఆయన జీవితంలో వ్యక్తిగతంగా నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. The faith level. ఆయన విశ్వాసం యొక్క స్థాయి ఏంటో తెలుసా? Praising the God in every situation. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించటం అనేది then you will never be disappointed with the plans of God. దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడు నువ్వు నిరుత్సాహపడవు. You will never be disappointed with the plans of God. దేవుని యొక్క ప్రణాళికను ఎప్పుడు నిరుత్సాహపడవు. So he used to open the petrol tank. అతడు ఆ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు. He used to place his hand on the petrol tank. ఆ పెట్రోల్ ట్యాంక్ మీద తన చేయి పెడతాడు. He used to pray. అతడు ప్రార్థన చేస్తాడు. And మరియు close the tank. ఆయన పెట్రోల్ ట్యాంక్ మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు. Put the key on the ignition. ఆ యొక్క బండికి కీ ఆన్ చేస్తాడు. Turn on the ignition. తాళం తిప్పుతాడు. Use the kick. వెంటనే కిక్ కొడతాడు. Bike used to start. ఆ యొక్క బైక్ ప్రారంభమవుతుంది Without the petrol. పెట్రోల్ లేకుండానే. And he used to go where he had to go. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు. మరలా He used to go where he has to go. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు అదే బండి మీద. In that tough time, ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో he was faithful to God. అతడు దేవునికి విశ్వాసయోగ్యంగా ఉన్నాడు. And since he was faithful to God, అతడు దేవునికి నమ్మకంగా ఉన్నంత కాలం God has also been faithful to him. దేవుడు కూడా ఆయనకి నమ్మకత్వముగా ఉన్నాడు. From that condition, ఆ పరిస్థితి నుండి now ఇప్పుడు God has blessed him so abundantly. దేవుడు అతను అత్యధికంగా ఆశీర్వదించాడు. He has become one of the finest known and a builder. చాలా మంది ప్రజలకు సుపరిచితమైన ఒక కాంట్రాక్టర్, ఒక బిల్డర్ గా దేవుడు అతని స్థితిని మార్చాడు. He got a farmhouse. He's staying in a farmhouse now. అతడు ఒక మంచి అధికార గృహాన్ని పొందాడు. He got imported cars. అతడు చాలా బయట నుండి కారులు పొందాడు. Separate for wife, separate for kids, separate for himself. తనకు ఒక కారు సెపరేట్ గా, తన భార్యకు ఒక కారు, తన పిల్లలకు సెపరేట్ కారు. God has blessed him so much. దేవుడు అతను అత్యధికంగా ఆశీర్వదించాడు. Because he was faithful. ఎందుకో తెలుసా? అతడు నమ్మకంగా ఉన్నాడు. When he was expected to be faithful. అతడు దేవుని ఎదుట విశ్వాసయోగ్యంగా ఉండటానికి ఎంచుకున్నాడు. When conditions are good. ఆయన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు. When conditions are good. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. And then అప్పుడు you're praising the God. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. It is very easy to do that. అది చేయడం చాలా తేలికే. But when condition is not good. ఆ పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా లేనప్పుడు. When condition is not good. పరిస్థితులన్నీ అనుకూలంగా లేనప్పుడు. And even in that condition. ఆ పరిస్థితులలో కూడా. Even in that condition. ఆ పరిస్థితులలో కూడా. If you think that you should praise the God. నువ్వు దేవుని స్తుతించాలి అన్న ఒక ఆలోచన నీకు వస్తే. Then you pass the test. నీవు ఆ పరీక్షలో విజయం పొందినట్టే. Then you pass the test. నీవు ఆ పరీక్షలో విజయం పొందినట్టే. I want to tell you about one man. నేను ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. I want to tell you about one man. నేను ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Have you heard of evangelist D.L. Moody? సువార్తికులైన D.L. మూడీ గారి గురించి విన్నారా ఎప్పుడైనా మీరు? How many of you heard of evangelist D.L. Moody? D.L. మూడీ గారి గురించి ఎంతమంది విన్నారు? సేవకులు మాత్రమేనా? He was a great man of God. అతను చాలా గొప్ప దైవజనుడు. When we talk about the evangelism, he had saved many souls.
సువార్థికరణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అనేకమైన ఆత్మలు సంపాదించారు. With no doubt, he was a vital vessel for the kingdom of God. మనకు సందేహం లేదు కదా, అతడు దేవుని యొక్క రాజ్యంలో ఒక పాత్రగా, తెల్లటి పాత్రగా ఉన్నాడని, పరిశుద్ధమైన పాత్ర. But do you know, కానీ మీకు తెలిసిన ఒక విషయం, D.L. Moody డిఎల్ మూడీ గారు used to have one friend. ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. One friend. ఒక స్నేహితుడు ఉన్నాడు. His name? ఆ స్నేహితుని పేరు His name was Horatio Gates Spafford. Horatio Gates Spafford. ఓకే. It's okay. So he was the famous lawyer in USA. అమెరికా దేశంలో అతను చాలా సుపరిచితమైన న్యాయవాది. Not only he was the closest friend of D.L. Moody, డిఎల్ మూడీ గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి మాత్రమే but కాదు, even D.L. Moody have confirmed డిఎల్ మూడీ గారు తనకు తానే ఒప్పుకున్నాడు for his ministry. ఆయన పరిచర్య కొరకు. He was one of that kind ఈయన ఒక who had supported D.L. Moody ministry financially, emotionally, in every ways. ప్రతి కోణములో కూడా డిఎల్ మూడీ గారి పరిచర్యలో ఆర్థికంగా ఏంటి, వచ్చే తగాదాలు ఏంటి, దవాలు ఇవన్నీ తీర్చడానికి అతను సహాయపడ్డారని డిఎల్ మూడీ గారు ఒప్పుకున్నారు. His wife name was Anna, ఆమె భార్య పేరు హన్నా. and D.L. Moody డిఎల్ మూడీ గారు used to visit this Horatio Spafford house very frequently. ఈ యొక్క వ్యక్తి యొక్క ఇంటికి చాలా సార్లు తరచుగా ఆయన వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాడు. Like whenever he was in US, he used to visit ఆయన ఇప్పుడు Horatio house. అమెరికా దేశం వెళ్ళినా తన స్నేహితుడి ఇంటికి వెళుతూ ఉంటాడు. He was a famous lawyer and a businessman. ఆయన ఒక మంచి వ్యాపారవేత్త మరియు బాగా పరిచయమైన న్యాయవాది. God blessed him with 5 children. ఆయనకి దేవుడు 5 పిల్లలను దీవించాడు. 5 children. 5 పిల్లలతో దీవించాడు. But కానీ 4 were the daughters. ఆ యొక్క కుమార్తెలు, 1 was the son. ఆ 4 కుమార్తెలు, 1 కుమారుడు. Son was the youngest one. ఆ యొక్క కుమారుడు అందరికంటే చివరి వాడు. Son was the youngest one. చిన్నవాడు అందరికంటే. And మరియు unfortunately, అనుకోకుండా when his son turned 4 years, 4 సంవత్సరాల వయసులో కుమారుడికి ఉన్నప్పుడు because of some disease, ఆ యొక్క భయంకరమైన వ్యాధి ఒకటి వచ్చింది. his son passed away. ఆ యొక్క కుమారుడు చనిపోయాడు. And then ఆ తర్వాత there were some losses in the business. ఆ యొక్క వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడింది. So he was going through very rough patch. చాలా క్లిష్టమైన పరిస్థితి గుండా వెళుతున్నాడు. 2 years later, 2 సంవత్సరాల తర్వాత he was still struggling and trying to cope up with the things. ఆయన బాగా ఇబ్బందులు పడుతూ ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాడు. In 1873, 1873 సంవత్సరంలో so there was a meeting lined up for D.L. Moody in England. ఇంగ్లాండ్లో డిఎల్ మూడీ గారితో ఒక సభ జరిగింది. And in 1873, 1873 సంవత్సరంలో though the invention of the planes was there, అక్కడ విమానాలు ఉన్నాయి, but still అయినప్పటికీ people used to rely to travel through ships. ఆ యొక్క ఓడల గుండా, నౌకల గుండా ప్రజలు వెళ్ళటానికి హృదయంలో ఇష్టపడ్డారు ప్రయాణం చేయడానికి. 1873, 1873 సంవత్సరంలో 1873, 1873 Horatio, ఇక రూషియో అని ఆయన, Horatio Spafford, ఈ లాయర్ గారు, he decided ఆయన అనుకున్నాడు that D.L. Moody meeting is conducted in England, ఇంగ్లాండ్లో డిఎల్ మూడీ గారు మీటింగ్ పెడుతున్నాడు, and my wife is going through some tough time. నా భార్య చాలా క్లిష్టమైన పరిస్థితి గుండా So వెళుతుంది. let me send my wife and 4 daughters. నేను అక్కడికి నా భార్యని పంపించి ప్రార్థన చేయించాను. They will be on vacation, వాళ్ళు ఒక విరామ కాలానికి వెళ్తున్నారు. and will be a good opportunity for them to meet D.L. Moody and to get prayed. డిఎల్ మూడీ గారిని కలవటానికి ఒక మంచి అవకాశం, మళ్ళీ ఆయనతో ప్రార్థన కూడా చేయించుకోవచ్చు అనుకున్నారు. The another disasters came in his life. ఆయన జీవితంలో మరి ఒక అపాయం కలిగింది. Ship met with an accident వెళుతున్న ఆ యొక్క ఓడ యాక్సిడెంట్ అయిపోయింది. while it was in the sea. ఆ యొక్క సముద్రంలోనే ఉండిపోయారు. Unfortunate for him, అనుకోకుండా తన జీవితంలో his 4 daughters died, 4 కుమార్తెలు చనిపోయారు. and Anna, his wife, only got saved. ఆయన
తన భార్య అయిన అన్న మాత్రమే బతికారు. 1873. 1873 No సంవత్సరం. invention of the telephone. ఫోన్లు ఏమి లేవు ఆ దినాల్లో. No mobile phone. ఆ మొబైల్ ఫోన్లు కూడా లేవు. She was only escaped. ఆమె ఒక్కటే తప్పించుకోగలిగింది. And then, ఆ తర్వాత by the time she got saved by the guards, coast guards, అక్కడ ఉన్న ఆ సహకారుల ద్వారా ఆమె తప్పించబడి She was- బతికించినప్పుడు she was taken back to some port, ఆమె మళ్ళా వేరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళబడింది. and she sent a letter to her husband, ఆమె Aloysius Spofford. ఆమె తన భర్తకి ఒక ఉత్తరం రాసింది. And మరియు letter did not have much of the things. ఆ యొక్క ఉత్తరంలో చాలా చాలా విషయాలు ఆమె రాయలేదు. It only had few words. ఆమె కొన్ని మాటలు మాత్రమే ఆ ఉత్తరంలో రాసింది. It is, I only survive. వెంటనే ఆమె అంటుంది, నేను మాత్రమే బ్రతికి ఉన్నాను. That was the clear message to Aloysius Spofford. ఆ యొక్క లాయర్ గారికి తన భర్తకు ఆమె రాసిన మాట అదే, నేను ఒక్కదాననే క్షేమముగా ఉన్నాను. He had already lost the son 2 years back. 2 సంవత్సరాల క్రితం కుమారుడు పోగొట్టుకుంది. Now all the 4 daughters నలుగురు have thrown away in the water. ఆ యొక్క నీళ్ళలో మునిగి చచ్చిపోయారు. So అయితే he decided to meet his wife, ఆయన తన భార్యను కలవటానికి నిర్ణయం తీసుకుని ప్రయాణం అయ్యాడు. and he took వెంటనే ఆయన తీసుకుని the another boat. మరి యొక్క ఓడ తీసుకుని వెళ్తున్నాడు. He took the another boat, మరి యొక్క నౌక తీసుకుని వెళ్తున్నాడు. and he started the journey through sea. ఆ యొక్క సముద్రంలోనే తన ప్రయాణాన్ని కూడా కొనసాగించాడు. Somewhere in the between, ఆ యొక్క ప్రయాణము మధ్యలో captain stopped the ship, ఆ యొక్క కెప్టెన్ ఓడ నాయకుడు ఆ యొక్క ఓడను ఆపేశాడు. and he said, ఆయన అన్నాడు, a week later, ఒక వారం తర్వాత or few days back, కొన్ని రోజుల క్రితం the accident of the ship that you've heard, ఇక్కడ ఒక షిప్ కి యాక్సిడెంట్ జరిగింది. it is the same spot where the ship met with an accident and where the people ruled. ఇక్కడే ఇదే స్థలంలో యాక్సిడెంట్ జరిగింది, ప్రజలు చనిపోయారు అని చెప్పాడు. Aloysius Spofford, as a father, ఒక తండ్రిగా ఆయన was standing on the tail of the boat ఆ యొక్క బోట్ ముందు నిలబడి and seeing the place where the daughters drowned. ఎక్కడ తన కుమార్తెలు చనిపోయారో ఆ ప్రదేశాన్ని చూశాడు. That time, ఆ సమయంలో he was not crying. ఆయన ఏడవలేదు. He was giving praises to God. ఆయన దేవుని స్తుతించాడు. And then, ఆ తర్వాత while he was giving praises to the God on that spot, ఆ యొక్క జరిగిన ఆ యొక్క ప్రదేశంలో దేవుని స్తుతిస్తూ ఉండగా God gave him the hymn, దేవుడు తనకి ఒక spiritual song. తనకు ఒక ఆత్మ సంబంధమైన పాట ఇచ్చాడు. And in that era, ఆ యొక్క పాట it had become ఆ పాట ఏమైందో తెలుసా? the largest చాలా ఎక్కువ మంది heard selling song ఆ యొక్క పాటను అమ్ముకునేటట్లుగా in the Christian world. క్రైస్తవ జాతి. And the title of that hymn was, ఆ యొక్క పాట యొక్క ప్రారంభం ఏమని ఉంటుందంటే, టైటిల్ ఏమని ఉంటుందంటే, It is well with my soul. పడ It is well with my soul. నా యొక్క ఆత్మతో నేను కలిసి ఉన్నాను. It is well with my soul. నేను త్వరగా ప్రభు దగ్గరికి చేరుకుంటున్నాను. He was giving praises, తను దేవుని స్తుతిస్తున్నాడు. although he had lost everything. ఆయన సమస్తము పోగొట్టుకున్నాడు. And he was saying, ఆయన అంటున్నాడు, even though it seems like that I've lost everything, నేను అన్ని పోగొట్టుకున్న వాడిగా మిగిలిపోయినప్పటికీ but with God, దేవునితో it is still well with me. నేను ఇంకా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. And that became the biggest hit of 1800th century. ఆ 18వ శతాబ్దంలో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి Among the Christian people. క్రైస్తవుల మధ్యలో Even today, ఈ రోజు కూడా that hymn is still there in the YouTube. ఆ యూట్యూబ్ లో ఇంకా పాట అలాగే ఉంది. And title of that hymn is, ఆ యొక్క పాట యొక్క టైటిల్ ఏంటంటే, It is well with my soul. నేను నా ప్రభుతో కలిసి జీవిస్తున్నాను. So I would tell you, నేను మీకు చెప్పనివ్వండి, whatever happens in your life, నీ జీవితంలో ఏమి జరిగినప్పటికీ there's a plan of God. దేవుని ప్రణాళిక కలిగి ఉన్నావు. Have faith on God దేవుని యందు విశ్వాసం ఉంచు. and let God work in your life. నీ జీవితంలో దేవుడు పని చేయడానికి నువ్వు సమయం ఇవ్వు. And let God work in your life. నీ జీవితంలో దేవుడు పని చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వు. You know, మీకు తెలుసా, I was telling in the morning, ఈ ఉదయకాలంలో నేను మీకు చెప్పాను, you read the Psalms, మీరు కీర్తనలు చదివేటప్పుడు, you sing the spiritual songs, ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడుతున్నప్పుడు, but have you ever spent a minute మీరు ఒక నిమిషం అన్న సమయం గడిపారా just to know when that psalm was written?
ఆ యొక్క పాట ఎప్పుడు వ్రాయబడింది, సందర్భం ఏంటి, కాలం ఏంటి అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? Just to end up with, if I only talk about the Psalms that David had written, దావీదు రాసిన పాటల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. it is proven, అది ఏమని నిర్ధారించబడిందంటే, the Psalms that he had written, ఆయన రాయబడిన పాటలు he had written when he was going through distress, when he was going for war, or when he was going through a painful and a terrible situation. దావీదు తన జీవితంలో కీర్తనలు ఎప్పుడు రాశాడు అంటే, చాలా భయంకరమైన సన్నివేశాల్లో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఇబ్బందుల పాలైపోయినప్పుడు, వేదన పడుతున్నప్పుడు తను రచించాడు ఆ కీర్తనని. That is a spiritual being should be. అదే మన ఆత్మ సంబంధమైన పాటలుగా మార్చబడాలి. Should not get affected with the things. పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి మనము అలవాటు చేసుకోకూడదు. దానికంటే బదులు Rather being patient and have faith in the God. దేవుని యందు విశ్వాసం ఉంచి ఓర్పుతో ప్రభు మీద నమ్మిక ఉంచాలి. You know, I read Hebrew. నేను హిబ్రీ భాష చదివాను. I read Hebrew. నేను హిబ్రీ చదువుతాను. And as per the Jewish custom, యూదుల యొక్క ఆచార ప్రకారం, the base of the Jewish custom, యూదుల యొక్క ఆచార ప్రకారం it is very clear. అది బాగా స్పష్టంగా రాయబడిన మాట. It is very clear. అది చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, If your life has not become stable yet, మీ యొక్క హృదయము, మీ జీవితం స్థిరత్వముగా లేకపోతే, if your life has not become stable yet, మీ జీవితం ఇంకా స్థిరత్వముగా లేకపోతే, that means దాని అర్థం ఏంటంటే, God is not over with you. దేవుడు నీతో కూడా ఉండడు. God is still working for you. దేవుడు నీ కొరకు ఇంకా పని చేస్తున్నాడు. And keep on working ఆయన ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. until ఎప్పటి వరకు అంటే, things will not get better for you. నీ కొరకు సమస్తం కూడా చక్కగా ఏర్పరచు వరకు, Until సమస్తము ఏర్పడు వరకు, things won't get better for you. నీ జీవితంలో సమస్తము నీ కొరకు మంచిగా ఏర్పడు వరకు, Won't get better for you. ఎప్పుడు మనకు సమస్తం చక్కగా జరుగుతాయి. I've gone through very terrible phases of my life. నా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. Today I'm standing here, నేను ఇక్కడ నిలబడ్డాను అంటే, but I don't look నేను వాటిని చూడను, at the problems. నాకున్న సమస్యలు చూడను. I look at the glory of the Lord, నేను దేవుని మహిమార్థమై జీవిస్తాను. at the glory of the God. దేవుని యొక్క మహిమార్థమై. I was born with a stammering problem. నేను నా జీవితంలో Stammering. Hakalana. నత్తిగా నేను నత్తివాడిగా ఉండేవాడిని. And stammering problem, as per doctors, it never goes away. డాక్టర్లు చెప్పాడు, ఆ నత్తి ఎప్పుడు పోదు అన్నాడు. But God, కానీ దేవుడు, He has made it possible in my life. దేవుడు నా జీవితంలో దాన్ని సాధ్యమని, అసాధ్యాన్ని సాధ్యపరిచాడు. He has made it possible in my life. నా జీవితంలో దాన్ని సాధ్యపరిచాడు. When I was in 3rd standard, 3వ తరగతి చదువుతున్నప్పుడు one of the student, my class fellow, నాతో పాటు చదువుతున్న సహ విద్యార్థి, he got jealous అతను నా మీద అసూయపడి, because I scored good marks నాకు మంచి మార్కులు వచ్చినాయి అని, and he was expecting to score good marks. అతడు నాకంటే ఎక్కువ మార్కులు సంపాదించాలనుకున్నాడు. So he hit me with a pencil hard. ఆ యొక్క సూది పెన్సిల్ తీసుకుని నన్ను పొడిచేశాడు. The tip of the pencil got broken, ఆ యొక్క సూది పెన్సిల్ వచ్చి నాకు ఇక్కడ పొడుచుకోగానే ఇదంతా తగిలింది. and it went on my nerves and it went to the brain. వెంటనే ఆ యొక్క నరాల్లోకి వెళ్ళిపోయి అటు నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది. Because of that, దాని మూలాన I had to skip many classes. నేను చాలా తరగతులు మానేయాల్సి వచ్చింది. It was very painful journey for me. నా జీవితంలో చాలా నొప్పి కలిగిన రోజులు అనుభవించాను. So that time, ఆ సమయంలో doctor said surgery is not possible డాక్టర్ గారు అన్నారు, ఆ యొక్క ఆపరేషన్ అంటూ జరగలేదు అన్నారు. because it will be a major operation. అది చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అన్నారు. And if, కానీ అప్పుడు God forbid, దేవుడు నా కొరకు లేకపోతే, anything happened, ఏమైనా జరిగితే, he may lost his sight, అతడు తన యొక్క దృష్టిని పోగొట్టుకున్నాడు, or he may go in coma forever. అతడు జీవిత కాలం అంతా కూడా కోమాలో వెళ్ళిపోతాడు అన్నారు. So only thing, కానీ ఒకే ఒక విషయం he ఏంటంటే, needs to learn how to live with the pain. ఆ యొక్క బాధతో తను జీవించడము ఎలాగో నేర్చుకోవాలి అన్నాడు. I'm still living with the foreign object. నేను ఇంకా ఆ నొప్పితోనే జీవిస్తున్నాను. The tip is still in my mind. అది ఇంకా నా యొక్క మనసులోనే ఉంది, It's still in my mind. ఇంకా నా యొక్క మైండ్ లోనే ఉంది. And doctor mentioned, డాక్టర్ గారు చెప్పారు, even if that is in the mind, ఆ యొక్క మైండ్ లో ఉంటే it is very harmful for him. అది చాలా కష్టతరం అవుతుంది. Because he can go to amnesia, like he can lost his memory. తన తలలో ఆ నొప్పి ఉంటే తన యొక్క జ్ఞాపక శక్తిని పోగొట్టుకుంటాడు. But every day morning, కానీ ప్రతిరోజు ఉదయం I wake up నేను లెగిస్తాను, and I say, it is well with me. ప్రభా నాకు బాగున్నందుకు స్తోత్రం అంటాను. It is well with me. ప్రభా నాకు అంత ఆనందంగా ఉంది.
I have made up my mind. నా యొక్క మైండ్ను నేను దేవునికి అప్పగించుకుంటాను. I have made up my mind. నా యొక్క మనసును దేవునికి అప్పగించుకుంటాను. Till the last breath, ఆఖరి గడియ వరకు there will be no rest. నా జీవితంలో విశ్రాంతి. Keep working for the Lord's నేను work. దేవుని పని కొరకు పని చేస్తూనే ఉంటాను. I was in 8th standard. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు I met with an accident. నాకు యాక్సిడెంట్ జరిగింది. Actually, you see me walking. నేను నడిచేటప్పుడు చూస్తారా, As per the doctors, డాక్టర్ గారు చెప్పారు I shouldn't be walking. నేను నడవలేదని చెప్పారు. This leg ఆ యొక్క కుడి కాలు is an operated leg. అది నాకు ప్రయోగాత్మకంగా చేశారు. So when you see this, the lower portion below the knee, ఆ యొక్క మోకాళ్ళ దగ్గర నుండి కింద భాగం చూస్తే because of the accident, యాక్సిడెంట్ ద్వారా it got dislocated. Dislocated. అది ఒక చోట నుండి ఇంకో చోటకి అమర్చబడింది. Actually, it got dislocated and it came up. అది అక్కడ నుంచి అమర్చబడి వేరే చోటకి వచ్చింది. So when I came home with an accident, ఆ యొక్క యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు I was not walking on the two legs నేను రెండు కాళ్ళతో నడవలేకపోతున్నాను. because this leg ఆ యొక్క కాలు was on the up face అది పైకి వెళ్ళిపోతుంది. and I was walking to my father. There's an accident. నేను ఆ తండ్రితో చెప్పాను, ఇలా పట్టుకుని ఇక నాకు యాక్సిడెంట్ అయిందని చెప్తాను. I had gone through the surgery ఆ యొక్క సర్జరీ గుండా వెళ్ళిన ఆపరేషన్ and doctor said the surgery is not successful. డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్ నీకు సఫలీకృతం కాలేదు అన్నారు. While they were operating, వారు నాకు ఆపరేషన్ చేసేటప్పుడు some nerves got cut. వెంటనే నరాలు కొన్ని కట్ అయిపోయినాయి. Because of that, I don't have sensation here even today. ఇప్పుడు కూడా ఆ కాలులో ఎవరు పిచ్చినా ఎవరు తగిలినా I don't have sensation చలనం here. ఉండదు. I don't have sensation here అక్కడ నాకు చలనం ఉండదు. even today. ఇప్పుడు కూడా It's been 26-27 years. 26-27 సంవత్సరాల నుండి No ఆ sensation. కాలులో ఏ దెబ్బ తగిలినా నాకు చలనం లేదు. So doctor said the operation is not successful. డాక్టర్ గారు అన్నారు ఆ యొక్క ప్రథమ చికిత్స ఆపరేషన్ నీకు సఫలీకృతం కాలేదు And అన్నారు. doctor said మన డాక్టర్ అన్నాడు now he won't be able to walk. నువ్వు నడవలేవు అన్నాడు. He needs the sticks to walk. నువ్వు కర్ర పట్టుకుని నడవాలి అన్నాడు. He needs the sticks to walk. కర్ర పట్టుకుని నడవాలి అన్నాడు. I got 60 surgeries, 60 ఆపరేషన్ 60 stitches. 60 కుట్లు పడి Thrice 3 సార్లు doctors suspected డాక్టర్ గారు అన్నారు that there's an infection in the leg, ఆ యొక్క కాలులోకి ఆ యొక్క ఇన్ఫెక్షన్ వస్తుంది, so that they need to cut the leg. దానిని బట్టి ఆ యొక్క కాలు తీసేయాలి అన్నారు. Thrice I got the diet from the doctor, 3 సార్లు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. and while I was on the operation table, ఆ యొక్క ఆపరేషన్ బల్ల మీద నేను పడుకున్నప్పుడు it is the protocol that doctor need to recheck. మళ్ళీ డాక్టర్ గారు మళ్ళీ తిరిగి దానిని రీచెక్ చేయాలి. So I got to do it. దాన్ని చేశారు. Doctor convinced my parents that the leg needs to be cut off. వెంటనే నేను ఆపరేషన్ థియేటర్ లో పడుకున్నాను. We నా went- తల్లిదండ్రులు ఒప్పించాడు. మళ్ళీ ఆయన వచ్చారు కట్ చేయడానికి. I was taken to the hospital with the intention that today the leg will be cut off. వెంటనే నేను ఒకే ఆలోచనతో వెళ్ళాను, ఈ రోజు నా కాల్ తీసేస్తాను. While I was on the operation table, నేను ఆపరేషన్ టేబుల్ మీద when పడుకున్నాను. doctor checked for the final time, ఆఖరిసారి డాక్టర్ చెక్ చేసి he said let's give some more time. డాక్టర్ గారు అన్నారు ఇంకొంచెం సమయం ఇద్దాము, అప్పుడే కట్ చేయొద్దు అన్నారు. Thrice it happened. 3 సార్లు అలా జరిగింది. Thrice it happened. 3 సార్లు అలా జరిగింది. And it amazed to doctor, ఆయన డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు. the operation that was not successful, అయితే ఏ ఆపరేషన్ అయితే సఫలీకృతం కాలేదో with the grace of the God, he has failed the doctor. ఆయన కృపను బట్టి నడవగలుగుతున్నాం. I am walking, I am running, and nobody gets to know that it's an operated leg. ఎవరికి కూడా తెలవదు ఆపరేషన్ చేసిన కాలని నేను నడవగలుగుతున్నాను. Nobody gets to know that there's no sensation in the leg. ఆ యొక్క కాలులో ఎటువంటి కూడా చలనం లేదని ఎవరికి తెలవదు. I tell you, the double-minded people will not get anything. 2 ఆలోచనలు కలిగిన వారు ఏమాత్రం But పొందరు. here the people are coming with a stable mind now. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజలు ఒకే మనసుతో The రాబోతున్నారు. spirit of the double-mindedness has gone in Jesus' name. యేసు నామములో 2 ఆలోచనలు ద్విమనస్కులు కలిగిన మనసు వెళ్ళిపోయింది ఇప్పుడే. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ చప్పటి కొట్టి ఒకసారి దేవుడిని వేడుకుంటున్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. వెత్తబడిన వర్తమానం కొరకు ఒక చిన్న ప్రార్థన మోకరించగలుగుతావా? దయచేసి నువ్వు 2 ఆలోచనలతో ఉన్నావేమో, ఆ ఆలోచనలు దేవుడు తీసివేయబోతున్నాడు. ఒకే ఆలోచనతో ఉండు. నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీకు ఏ రోగం ఉన్నప్పటికీ, ఏ సమస్యతో ఉన్నప్పటికీ, ఒకవేళ చదువు ఆపేసావా, నీ జీవితంలో ఏదైనా నష్టం కలిగిందా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అప్పుల పాలైపోయావా, ఈ కూడిక ద్వారా నా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ కూడిక ద్వారా నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు.
ఒకవేళ ఏమైనా విడాకుల దాకా వెళ్ళిందేమో, దేవుడు కుటుంబంగా కట్టబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నష్టపోతున్నాను బాధపడుతున్నావేమో, దాని నుండి నా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ గొప్ప దేవునికి ఒక్కసారి మనం సమర్పించుకుందామా? ఇదిగో కుంటోడు 38 సంవత్సరాల నుండి పెద్ద కోనేరు దగ్గర ఉన్నాడు, కానీ తన ముందుకు రాలేకపోతున్నాడు. ముందుకు వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు కొన్ని నువ్వు అస్థిరంగా ఉన్నావా? ఈ రాత్రి ఒక ప్రమాణం చేసుకో. ప్రభా, నువ్వు నన్ను ఎక్కడ కలిపావో, ఏ సంఘానికి స్థిరపరిచావు, ఎవరితో అయితే ఆత్మీయ బంధం ఉంచావో, ఏ నాయకుడితో అయితే నాకు కలిపావో, నా బ్రతుకు దినములన్నీ నువ్వు రాకడ వచ్చే వరకు నేను ఆయనతోనే కలిసి పనిచేస్తానయ్యా, ఆ సంఘానికే వెళతానయ్యా. ఇప్పుడే దేవుడు నీ అవిటితనాన్ని తీసివేయబోతున్నాడు. అయ్యా, నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. నువ్వు ఆశపడితే నీ కుడి చేయొద్దండి, కళ్ళు మూసుకోండి, ఎవరు చూడొద్దు. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడే నా దేవుని హస్తం నేను తాకబోతుంది. నీకు స్వస్థతలు జరగబోతున్నాయి, నీకు విడుదల కలగబోతుంది, నీకు విమోచన దేవుడు ఇవ్వబోతున్నాడు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రం. ఏ ఉద్దేశంతో అయితే డేవిడ్ పాల్ గారి నా కుటుంబాన్ని మీరు ప్రేరేపించి మా ప్రియ సహోదరి ద్వారా ఈ సేవకులు, ఈ ప్రవక్త వీరికి పరిచయం అవటం, ఈ ప్రాంతానికి తీసుకురావటం ఎంతో కష్టమైనప్పటికీ ఇది భరిస్తూ ఈ దినం వరకు మీరు జరిగించిన కుడికిని బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే వారి జీవితంలో నిరాశ దగ్గరికి వచ్చారో, ఈ రాత్రి ఆ నిరాశ అనేది, ఆ యొక్క సందేహం అనేది యేసు నామములో వారిని విడిచిపోవును గాక. వారి జీవితాల్లో విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, అస్వస్థత ఉన్న వారు స్వస్థత పొందుదురు గాక, క్యాన్సర్ డిసపియర్ అవును గాక నాయన, HIV డిసపియర్ అవును గాక నాయన, ట్యూమర్ కణితులు ఇప్పుడే మారిపోవును గాక నాయన. ఏమేమైతే కోర్టు వరకు వెళ్ళారో భార్యాభర్తలు ఈ రాత్రి కలపబడుదురు గాక. హాస్పిటల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ రాత్రి విడుదల పొందుదురు గాక. ఈ పరిచర్యలన్నింటినీ దీవించండి. ఇప్పుడు ఏమన్నా కలిగి ఉన్న సంఘాల కంటే అత్యధికమైన సంఘాలు అవునుగాక. మీ దాసుని ఇంకా బలపరిచేవాడు డేవిడ్ పాల్ గారిని, అమ్మగారిని, బాబుని దీవించండి. సహకరిస్తున్న నిక్సన్ గారి పెద్దలందరినీ ఆశీర్వదించండి. ప్రెసిడెంట్ గారిని దీవించండి. వర్తమానంలో మీ దాసుని దీవించండి. మీ నామ మహిమార్థమే మిగతా కార్యక్రమంలో వారు ప్రార్థన చేయబోతుంది. ఈ రాత్రి స్వస్థతలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది పిల్లాడు, ఒక సమయంలో ఒక పాట పాడుచుండగా మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు స్వీకరించబడతాయి. ఈ కానుకలు పడుచుండగా గ్రహాల నుంచి సంఘ బిడ్డలు వచ్చి పాడబడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. స్థానిక సంఘ బిడ్డలు వచ్చి దయచేసి పాడబడుచుండగా కానుకలు పట్టు. కానుకలు పట్టే వారు కూడా రెడీగా ఉన్నారు. పాడబట్టను కూడా రండి స్థానిక సంఘం నుంచి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగ తొలి కిరణము,